రెడీగా ఉన్నాం అంటే అర్థమైపోయింది. హార్వెస్టింగ్ చేస్తున్నాం ఆంటీ వాళ్ళ ఇంట్లో. కళ్యాణి ఆంటీ పెంచిన కూరగాయలు ఈరోజు నేను హార్వెస్ట్ చేయబోతున్నా. చూద్దాం, రెడీయా? ఓకే. ఆంటీ వాళ్ళ మిద్దె తోట ఎపిసోడ్స్ ఉంటాయి, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, చూడండి. ఈ బుట్టకాయలు కోసుకుంటా, ఏమన్నా రోజు బుట్టకాయలు కోసుకుంటా. నిండిపోగానే ఇంతవరకు రాగానే వెళ్ళిపోతా కిందకి. ఆ రోజు వరకు అంతే, అన్ని రకాలు. అంటే ఎక్కువ కూరగాయలైనా తినేది మీరు? నేను కూరగాయలు ఎక్కువ తింటానన్న. అవునా? అంతకుముందు ఎందుకు తినేదాన్ని కానీ ఇప్పుడు హెల్త్ రీత్యా మానేశాను. ఇది ఒకటి. మిరపకాయలు తెంపుదామా? లాస్ట్ తెంపుదామా? చాలా టైం పట్టుద్దామా? లాస్ట్ తెంపుదాం. మీరు చెప్పండి ఏమేమి పోయాలో, మళ్ళీ నా చేతికి ఏది కనపడుతుంది ఇది కోసేయండి. ఎత్తలేత వంకాయలు మరి కోసినా మేము తీసుకెళ్ళండి. ఊరికే అన్నాలేనండి, ఉంటే ఇంకా 4-5 days ఉంటాం కాబట్టి ఇక్కడే తినేద్దాం. ఫ్రెష్ వంకాయలు. ఆంటీ ఇచ్చే లిక్విడ్, మ్యాజిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ చెప్పాం వీడియోలో మిద్దె తోట స్టోర్ చేసేటప్పుడు, అది చూడండి. ఆంటీ అది ఇవ్వడం, ఈ మట్టి కలిపే విధానం బాగుంది అంతగా. ఓకే, చూసుకొని పోయాల్సి వస్తుంది. లేత వంకాయలు. ఇంకేమైనా చెప్పరా అని, మీ హాబీస్ ఏంటంటే? నాకు నేను మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఏం లేదు, టీవీ చూస్తానండి. టీవీ చూడటమే దినచర్య. గ్రూప్ లో మామూలుగా ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ ఉన్న రోజు అక్కడికి వెళ్తాను. ఓకే. యాక్టివిటీస్ గ్రూప్ లో ఏమైనా చేస్తారా? యాక్టివిటీస్ మీరు ఏం డిస్ట్రిబ్యూషన్ లోనే ఏదో ఒకటి చెప్తారు లీల గారు, సీడ్స్ అనో మొక్కలనో ఏదో ఒకటి చెప్తారు. దాంట్లో కూర్చుని చేసే పని చెప్తారు వాళ్ళు, ఎందుకంటే నుంచోలేను చేయలేను. ఆంటీకి నేర్చుకోవడం అంటే ఆసక్తి ఎక్కువ. నేను ఏదైనా చెప్పినా, లేకపోతే ఎవరైనా వీడియోలో ఏదైనా స్పెషల్ టిప్ ఏదైనా చెప్పినా దాని గురించి రీసెర్చ్ చేయడం, అది పనికి వస్తుంది అనుకుంటే దాన్ని ఫాలో చేయడం. ఆంటీ పొట్లకాయ కోయినా? కొయ్యను. ఇంకా ముద్ర కోసేయచ్చు. చిన్న పిచ్చుక పొట్ల అది. నేతి బీరకాయలు కూడా కొయ్యొచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయంటే ఇక్కడ అవి కొంచెం లేతవే, ఆ 2 కోసేయచ్చు. నేతి బీరకాయ ముదరలేదా? ఇది ఏం ముదరలే కదా, లేతగానే ఉంది. మీరు పాలినేషన్ చేస్తారా అంటే? నేను చేయనమ్మా, పాలినేషన్ నాకు చాలా కష్టం. కాకరకాయలు కోసేయచ్చు. కాకరకాయలు కోద్దాం. మీరు ఎట్లా అంటే ఇవన్నీ ఎట్లా కోస్తారు? పైకి ఉంటే కుర్చీ వేసుకొని కోస్తారు? స్టూల్ ఒకటి వేసుకుంటాను, ఆ స్టూల్ వేసుకుని కోస్తా ఉంటా. చిన్న స్టూలే, మళ్ళీ ఎత్తు ఎక్కలేం కదా. కానీ జాగ్రత్త అంటే జారితే కష్టం. అంటే స్టూలే. ఈ మొక్కలు పెంచుతూ జారిపడ్డ వాళ్ళని నేను చాలా మందిని చూసిన. అవునా? మళ్ళీ ఇంట్లో తిట్లు తింటారు జారిపడి. అవేమో ఎక్కడెక్కడో కాస్తాయి, అటు పోయినప్పుడు కోద్దాం ఇవి. వంకాయలు. ఇదేమో ఇందాక వీడియో చూస్తూ కోసిన నిమ్మకాయ. ఇదేమో ఇందాక దింపిన ఎయిర్ పొటాటో. కింద ఉన్నాయి చూడండి. ఓకే, 1, 2, 3. ఇవన్నీ నాకు తెలిసి కాపు బాగా కాసి కింది దాకా వచ్చినాయి. అవును, ఇవన్నీ కోసినాయి. అంతా కోసేసి ఇప్పుడు ఇంకా ఈ వంకాయలు తగ్గినాయి అమ్మా, ఇంకా విపరీతంగా వస్తాయి. కూడా ఉన్నాయంటే వంకాయలు. కోసేదా? కోసే. వస్తున్నావా? ఒక ఫామ్ లో ఎట్లా ఉంటాయి కూరగాయలు, ఆ రేంజ్ లో ఉన్నాయి మీవి. మిద్దె తోటలు కూడా అంత రేంజ్ లో. చిట్టి కాకరకాయలు మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి. ఒక 2 వరుసలు కోసేటప్పటికి బేసన్ నిండిపోయింది. ఇదిగోండి వంకాయలు, టమాటాలు. వంకాయలు ఎక్కువ ఉన్నాయి, ఇదిగోండి కాకరకాయలు సూపర్ ఉన్నాయి. ఈ లైన్ ఇంకా ఇప్పుడు ఇంకో లైన్ మొదలు పెడదాం. ఆ బుట్ట బరువు అయిపోయిందని దీనికి షిఫ్ట్ అయ్యాం. ఇదైతే చిన్న ఉంది, కోసి దాంట్లో వేసేయచ్చు ఈజీగా. అంటే ఇప్పుడు ఇన్ని కోస్తున్నాం కదా, ఏం చేద్దామని వీటన్నిటితో వేస్ట్ అయిపోతాయేమో. ఏమి అవ్వలే, మీరున్నారుగా, అంతే సరిపోతాయి.
ఇదేందో ఒక రకంగా వచ్చింది, ఇది ఒక రకంగా ఓవెల్ షేప్ లాగా. గుడ్ లాగా వచ్చింది. అవును, టమాటాలు అయితే ఏమీ అమ్మటం లేదు నాన్న. ఎన్ని రోజులు ఉన్న బయట బాగానే ఉంటున్నాయి. కుళ్ళిపోవట్లేదు. బయట ఇలా పెట్టేస్తే కాయ గట్టిగా అనిపిస్తుందా, కూర వండితే జ్యూసీగా అయిపోతుంది. నెల రోజులైనా ఉంటాయి మన చెట్టు మీద కాసినవి. బయట మనం మార్కెట్లో వేసినేమో ఉంటేనే ఇదైపోతాయి, కుళ్ళిపోతాయి. కానీ ఇవి అట్లా కావు. అవును, కెమికల్స్ మహత్యం అది కదా. వాళ్ళు వేసే కెమికల్స్ మనం వేయంగా. ఈ వంకాయ చూస్తున్నాం, చిట్టి వంకాయ. అవి చాలా సీడ్స్ ఉంచేసాను, తీసాను. తీసారా? సీడ్స్ తీసి ఉంచాను. చిన్న చుట్టుకు పుట్టుకు వంకాయ. అదే ఇదో వెరైటీ వంకాయ. ఈ వంకాయ పేరేంటిదో వెరైటీ, ఇది చూసి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, చెప్పండి. మాకైతే తెలియదు ఏం వెరైటీ అంటారో. పోసేయండి, విత్తనానికి తీసాను ఆల్రెడీ ఒక కాయ. ఏదన్నా వెరైటీ అనగానే ఫస్ట్ నేను సీడ్కి వదిలేస్తా. సీడ్ చేసిన తర్వాతే నేను మిగతా ఇది చేస్తాను. నేను గ్రీన్ వంగ ఇది కూడా కోసేయచ్చు. నేను చూడలేదు నేను. ఈ వంకాయ కూడా టేస్ట్ బాగుంటుంది అంటే. నాకు ముందు నచ్చినట్టు అనిపించింది గ్రీన్ వంకాయ. తర్వాత చేసి అచ్చంగా అవే వేసి వండుకోండి, బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసి వండుకుంటారు, మా ఇంట్లో అయితే అంతే చేస్తారు, సూపర్గా ఉంటాయి. మా మమ్మీ చేస్తుంది వంకాయ కూర, సూపర్. సాల్ట్ ఎక్కువ వేసి చేస్తే బాగుంటుంది అని అంటారు వంకాయ కూర. దూరంగా ఉన్నది ఎంపనా తెంపేసాం. ఏమో సాయంత్రానికి ఇంకా రంగు మారుతున్నాయి. ఈ బుట్ట కూడా నిండిపోయింది మళ్ళీ. ఇది ఉడత కొట్టిందా అంటే? కొట్టేసిందా? ఉడత కొట్టింది, దాంట్లో వేస్తున్నా. టర్కీ అంజీర్ తెంపుతున్నా, పండిందిగా. అయ్యో ఊరికే ముట్టుకుంటే రాలిపోయింది. టేస్ట్ చూద్దాం. టర్కీ అంజీర్ లోపల ఇంట్లో ఉంది. నేను ఇది బయట ఇట్లా ఉంది కదా, లోపల కూడా అంతే కలర్ ఉంటుంది అనుకున్నా, కానీ తెల్లగా ఉంది. మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరెవరి మిద్దె తోటలు చూసారంటే? ఇప్పుడు ఈశ్వరమ్మ గారికి చూశాను, 2 సార్లు వెళ్ళాం. ఈశ్వరమ్మ గారిది, నాగభాస్కరమ్మ గారికి చూశాను, శశి వాళ్ళకి చూశాను. శశి వాళ్ళదంటే ఎక్కువగా చూస్తూ ఉంటానులే. ఇంకెవరికి చూశాను? రమేష్ గారికి చూశాను, మనకు దగ్గరలోనే ఉంటుంది రమేష్ గారిది. ఆయన చూశాను. మీరు పక్కన అపార్ట్మెంట్ కదా, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు మీకు ఏమన్నా ఇబ్బంది మనకి ఎప్పుడు లేదు ఆ ప్రాబ్లం. వాళ్ళు అంటారు మీ ఓర్పుకు మెచ్చుకోవచ్చు, ఇంకా చాలా చేస్తున్నారు మీరు, బిల్డింగ్ అంతా మొక్కలు పెట్టేశారు అని అంటూ ఉంటారు కొంతమంది. ఇవ్వండి మీరు ఇట్లా ఇంత పంట వస్తుంది కదా, ఇలాంటివి చూసి కూడా ఓర్చుకోలేక వాసన వస్తుంది, ఏదో పెట్టినప్పుడు ఏదో వస్తుంది అలాంటి కావాలని అనే వాళ్ళు కూడా ఉంటారు. మనకి అలాంటిది ఏమీ లేదు. మా దగ్గర అయితే చాలా మంది ఉంటారు అట్లా కుళ్ళుకునే వాళ్ళు. నా వీడియో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీరు చేస్తే అవును నిజంగా. ఇంకోటి ఈ పెట్స్ ని పెంచడం కూడా పాపం అయిపోయింది, ఇవి ఉడత కొట్టేస్తుంది. ఏంటంటే కుక్కలు ఉంటాయి ఇంట్లో, కుక్కలు మన ఇంట్లో మనం పెంచుకుంటాం, వాళ్ళకేం వచ్చింది కానీ కుక్కలు మొత్తుకుంటున్నాయి, సౌండ్ చేస్తున్నాయి. సౌండ్ కాదు కానీ బయట తిరుగుతూ ఉంటాయి కదా కుక్కలు, అవి అన్నం పెడతాను కదా, చాలా మంది కుళ్ళుకుంటారు కుక్కలకు తిండి పెడుతున్నానని. వాళ్ళు పెట్టరు, మనం పెడుతుంటే వాళ్ళు చూసి బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళు అంటే స్వార్థం ఎట్లా ఉందంటే మనుషులకి, వాళ్ళు ఒక్కలమే ఉండాలి, వేరే
ఆవుల్ని మించిన పాపం అయిపోయింది అంటే ఇప్పుడు ఊర్లలో కూడా నేను ఇదొకటి ఎల్లో మిర్చి అనుకున్నానన్న. ఆరెంజ్ ఇదొకటి ఆరెంజ్. ఇది మరి విత్తనం ఎండింది కొంచెం దగ్గరకు వచ్చింది. ఇది సీడ్ అయితే తీసి పెట్టేసుకోండి. అదే కానీ అట్లా ఎగ్జాటిక్ ఏం చేసుకుంటాం అదే చేసుకోం కదా. ఏదో జస్ట్ మనకి ఉన్నాయి మన సాటిస్ఫాక్షన్. అంతే. ఈ వంకాయలు ఎక్సైటెడ్, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు హార్వెస్ట్ దిస్ వెరైటీ. ఈ కానీ సీడ్ చాలా కావాలంటే ఎట్లా ఉందా? ఈ సీడ్ ఉంది, చేసి పెట్టండి మరి. ఉంటే దొరుకుద్దా? ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం. రాసి పెట్టుకుంటారా? చేసి రాసి పెట్టుకుంటానికి ఒక్కటి తీసాను, మళ్ళీ మిగతాది కాయల నుంచి తీయాలి ఉంచాను. ఇందాక టాపిక్ ఇక్కడ ఆగిపోయింది. కరెక్ట్, కుక్కలు కాదు ఆవులది. నేను ఒకటి ఏం చూసానంటే ఊర్లలో కూడా ఆవులు పెంచొద్దట ఇంట్లో, ఓన్లీ ఫామ్ లోనే ఉండాలని చెప్పి తిరుపతిలోనే ఎక్కడో చదివాను. మొత్తానికి చదివానో విన్నాను, రీల్స్ లో చూసిన. అది సీడ్ కొంచెం ఇది అనుకుని ఉంచా, మరి కుదిరింది. నేను గింజలు ఉండి పెట్టకపోవటం కూడా జరిగింది. ఏం గింజలు? చిక్కుడు గింజలు ఉండి ఉన్న వెరైటీ గింజలు ఇచ్చారు, ఇవ్వటం. ఎక్కడ పెట్టాలి నాకు అర్థం కాలేదు. ప్లేస్ చాలా లేదనిపించింది. ఆఖరికి ఎలా అయితే అలా అవుతుందని పెట్టేసి మొదలు పెట్టేశాను. చిక్కుడువి ఆగస్ట్ సెప్టెంబర్ అట్లా పెట్టేసుకుంటే అసలు మృగశిర రోజు పెడితే ఇంకా మంచిది అంటారు. కానీ జూన్లోనే మృగశిర కాదు. ఇవి మరి కోస్తే మనం బుట్ట ఇంకోసారి పోయి రావాల్సి వస్తుంది. అన్నీ ఉన్నాయి. ఒగ్గో మీ పప్పీస్ మొత్తుకుంటున్నాయి. అట్లా మొత్తుకుంటున్నాయి కాబట్టి చుట్టుపక్కల సెక్యూరిటీ ఎవరు రాని, గేట్ దగ్గరికి ఎవరన్నా వస్తే రాగానే అరుస్తాయి అవి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇక్కడైతే పందిరెక్కి ఇచ్చేసా, పైకి వెళ్ళిపోయింది. టమాటా కానీ ఇంకా పెద్ద పొడవ పొలాలు ఉంటే ఇంకా బాగుంటుంది. మీకు పెద్దగా పురుగులతో ఇబ్బంది ఏం లేదు కదా? పురుగులతో ఇబ్బంది ఏం లేదు. నాకు మిల్లీ బగ్స్ వచ్చినప్పుడేమో ముదిరాకులన్నీ కట్ చేస్తే అసలు వంగకి మిల్లీ బగ్ రాదు. అవి వచ్చినప్పుడు రాకపోయినా ముదిరాకంతా కట్ చేసేస్తాను చేయటం. వాటి వల్ల నాకు అది ఉండదు. నేను చెప్పాను కదా 2 నెలలకి అవి వచ్చినాయి బాగా ఇది అనుకున్నప్పుడే పెస్టైల్ కొడతా. అప్పటి వరకు నేను కొట్టను. ఇంకేం స్ప్రే చేయను. ఇక్కడ ఇది తిన్నారా? టేస్ట్ చూసిరా? ఇవి చూసానన్నా, ఇవి బాగానే ఉంటాయి. బాగానే ఉన్నాయి. ఇది మళ్ళీ ఎరువేసిన తర్వాత ఈ చిగురు వచ్చి వస్తున్నాయి బీరకాయలు. ఒక అయిపోయింది, అంతకుముందు కాసి అయిపోయినాయి. నాకు తీద్దామనేసరికి చిక్కుడు పెట్టాను కదా అని ఆగాను. మళ్ళీ ఎరువేసేసరికి చిక్కుడు ఇట్లా వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయి. అవును, ఆ లిక్విడ్ మీరు ఇందాక చూపించింది బకెట్లోది, అది ఎన్ని రోజులకు ఒకసారి పోస్తారు? నేను పొయ్యటం అనేది 6 నెలలకు ఒకసారి పోస్తాను. నేను మరి 6 నెలలకు ఒకసారి చేస్తారా? అది అంతే, చేసి ఒక రౌండ్ లో అయిపోకూడదు. ఒక రౌండ్ లో చేసేస్తా అంతే, ఇంకో రౌండ్ లేదు, ఒక రౌండే. 6 నెలలకు ఒకసారి ఇస్తే ఇంట్లో కాస్తాయి? లేదు నాన్న, నేను చెప్పిన కూరగాయల తుక్కు మళ్ళీ పైన వేస్తా ఉంటాను. ఈ పైన కూరగాయల తుక్కు ఇప్పుడు వాటిలో వచ్చిన వాటిలో పెంకులు అవి కూరగాయల తుక్కులు ఇంకా మీకు ఇంకా అయిపోయినాయి. మన పెట్టేసి కంపోస్ట్ అయిపోతాయి. ఇట్లా తవ్వుతూ ఉంటాం కదా అడుగు. కొద్దిగా గాజు పురుగులు ఉంటాయి. గాజు పురుగులు ఉంటాయి, నాకు బాగా ఉంటాయి గాజు పురుగులు. మరీ ఎక్కువ ఉంటే కింది దాకా వచ్చినా ఏమైతుంది? ఇక్కడ బాగా ఉండే ఈ తవ్వినాక తగ్గినాయి. ఇగో ఇదంతా గాజు పురుగు ఉంటుంది, బాగా ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఏమీ అవ్వదు, ఏమి చేయదు. పని కట్టుకొని వాటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం మిల్లీ బగ్స్ ఉన్నాయి అవతలనే. మరి ఎట్లా పోయాలి? అటు సందులో ఈ మిరపకాయలు కొద్దాం. అంటే మీరు డ్యూటీ ఎన్ని రోజులు చేసిరు? మీ రిప్రజెంట్ అదేమన్నారు? ఇంజనీరింగ్ కాలేజీలో మీదేంటి? నేను డేటా ఎంట్రీ ఆఫీస్. ఎన్ని ఏళ్ళు చేశారు మీరు సర్వీస్? నేను వచ్చి ఒక 20 years చేశాను. కాలేజ్ పక్కనే? కాలేజీ అంతకుముందు కేఎల్ఈలో చేశాను అన్న. కేఎల్ఈలో 10 years చేశాను. కేఎల్ఈ ఎక్కడ? ఇక్కడేనా?
కేఎల్ యూనివర్సిటీ ఉంది కదా, అప్పుడు యూనివర్సిటీ అవ్వలేదు మేము చేసేటప్పుడు. ఇక్కడేనా విజయవాడ? అది గుంటూరు కిందకి వస్తుంది. మరి అప్ అండ్ డౌన్ కాలేజీ బస్సు ఉండేది కదా. తర్వాత ఇక్కడ దగ్గరలోకి వచ్చేసాను. ఇక్కడ వచ్చాక ఒక 11 years అట్లా చేస్తాను. ఈ ఇల్లు కట్టి ఎన్ని నెలలు అవుతుంది? ఈ ఇల్లు కట్టి 2001 కట్టా. చిక్కుడుకాయలు వస్తున్నాం. వీటిని ఏమో అన్నారు ఇందాక? వెడల్పు చిక్కుడు అని ఇచ్చారు. దసరా చిక్కుడు కాదు, దసరా చిక్కుడు ఏమో అది వేరు. అక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది చూపిస్తాను. దసరా చిక్కుడు. ఇది దసరా చిక్కుడు. ఇదా? అది దసరా చిక్కుడు. గుత్తులుగా వస్తాయి. కాయ చూడు, రెడ్ గ్రీన్ కలిపి వస్తుంది. దసరా చిక్కుడు అంటారు. దసరా చిక్కుడు అంటారు. ఎక్కువ పాకదు, తక్కువ పాకుతుంది, కాపు వచ్చేస్తుంది. అది సరిపోను వస్తాయంటే మీకు పోస్తే సరిపోతాయి. ఈ సరిపోతాయి నాన్న నాకు. ఇప్పుడు ఈ కాయలు కోసానంటే ఒకసారి అయిపోతుంది, సరిపోతుంది చాలు. ఆంటీకి పర్పుల్ చిక్కుడు అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు అంటే కోసి పంపించాము వాళ్ళ. ఈ ఇయర్ పోయినాయి మా చిక్కుళ్ళన్నీ. మా వర్కర్ చంపేసింది మొత్తం, హెల్పర్ని పెడితే. ఇది పొడుగు పొట్లకాయ కానీ వంకర్లు తిరిగింది. తాడు కట్టుంటే వచ్చేది. అవును, ఆ చిక్కుడు కొయ్యి ఇక్కడ ఉన్నాయి నాన్న. మీరు కొయ్యండి మీరు కూడా. ఇక్కడ దొండకాయ చూసిన ఇప్పుడే మాయమైంది. భలే మాయం చేస్తాయి. ఎండకి కనిపించకుండా అవుతున్నాయి, కొంచెం ఉన్నాయి. దొండకాయలకి బూడిద వేస్తే ఫుల్ కాస్తాయంట. అవును, వేసినాకే వచ్చినాయి. మిర్చి కొయ్యండి మీరు. ఈ దీంట్లో ఉన్నాయి కొయ్యండి, ఇక్కడ ఉన్నాయి కోస్తా. ఇదేంటి ఇది? తెల్ల మిరపకాయలు ఇవి, కొంచెం వైట్గా ఉన్నాయి. ఇది బొంగుళూరు విత్తనం, అది బెంగుళూరు విత్తనం. బొంగుళూరు రెండు ఊర్లే. బెంగళూరు విత్తనం ఎక్కడికి వచ్చి లేలు గారు తెప్పించారు. నారు తెప్పించారా? నారు తెప్పించారు బెంగళూరు నుంచి. నారు తెప్పిస్తే. బెంగళూరు మిర్చి అంటే క్యాప్సికం కాదు? క్యాప్సికం కాదు నాన్న, అంటే అక్కడ కూడా అన్ని రకాలు ఉంటాయంట. ఇది నల్ల మిర్చి బాగుంది, చాలా ఘాటుగా ఉంది. చాలా కాయలు కోసాను, ఇవి కోసాను. ఇక కాకర పండుని 2 పట్టుకొచ్చాను. కాకర మీరు దుంపలు పెట్టినవే కదా? మొక్కలు పెట్టినవి. పండువి పచ్చి అన్ని కోయాలా? కోసేది బట్టి చాలా టైం పడుతుంది. పండుగ కోసేద్దాం ముందు. పండుగ చాలా తెంపుదాం నిమ్మలంగా, ఇద్దరం ఉన్నాగా. ఓకే, పండుగ వస్తే మిగతా మీరు తర్వాత పండించుకుంటారా? పండిద్దాం, లేకపోతే దాన్ని బట్టి కోసుకోవచ్చు. పండుగ ఎందుకంటే చాలా స్టోర్ చేసి వాడుకోవాలని. ఎట్లా వాడతా అంటే పేస్ట్ బాగుంటుందా? పచ్చడి బాగుంటుందన్నా. పండు మిర్చి పచ్చడి తెలుసు, పచ్చడి చేస్తారా లేకపోతే తొక్కేసి ఉంచామనుకో, మనం ఎప్పుడంటే అప్పుడు దేనికి కావాలంటే దానికి వేసుకుని చేసుకోవచ్చు. తొక్కేసి ఉంచడం అంటే అంటే ముక్కలు అయిపోతుంది. చింతపండు ఏమైనా వేస్తారా? చింతపండు కాకుండా ఉప్పు పసుపు వేసేసి దంపి పెట్టేస్తాము. అదేమవుతుందంటే మనకి ఏ పచ్చళ్ళలో దేనికి మిక్సింగ్ చేసుకోవాలంటే దానికి, దేనికైనా కారం కింద ఉసిరికాయ పెట్టుకున్నా అది అట్లా. ఏ పచ్చళ్ళు? టమాటో కూడా పెట్టుకోవచ్చు. మిర్చి ఇది కారం చేసి పెట్టుకోవచ్చు, బెనిఫిట్ అన్నమాట. అది రెండు మిరపకాయ కూడా హెల్త్ ఇచ్చే మంచిది అని చెప్తారు. మిమ్మల్ని వదిలేస్తే వీటిని ఎండబెట్టి కారం కూడా కొట్టించేస్తాం. అంతగానో పండిస్తారు మంచిగా. అదే వస్తే అంతా పండించేయాలని ఉంది నాకైతే కోరిక, కానీ మనకి ప్లేస్ చాలదు. ఈ మాత్రం పండియడం అంటేనే చాలా. అసలు మిరపకాయలు ఆర్గానిక్ గా పండించడం చాలా కష్టం అంటే ఇదే చెప్తున్నానుగా. మీకు ఈజీనే అయింది, కానీ పురుగులు చాలా పడతాయి. అంటే మీ మట్టి మీది, మీరు స్ప్రే చేసే పెస్ట్ ఆయిల్, దీనికి ఇచ్చే ఎరువు అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఏం కాలే.
అది కాకుండా టైంకి ఇస్తూనే ఉంటారు ఫుడ్ ఇస్తాను. ఫుడ్ తగ్గినప్పుడే వస్తుంది, నాకు అది అర్థమైంది. మామూలుగా మొక్కలకి పోషణ తగ్గితే మాత్రం వస్తుంది. ఇప్పుడు మనకు కనుక బలం తగ్గితే ఎట్టాగో వాటికి అంతే. ఇన్ని వచ్చాయి మిరపకాయలు. ఇది ఈరోజు ఆంటీ వాళ్ళ ఇంట్లో మనం చేసిన హార్వెస్ట్. 3-4 బుట్టలు నిండిపోయాయి. 5-6 వెరైటీలు దాకా ఇంకెక్కువ కోసాం. ఇదేమో చిన్న పొట్లకాయ, నేతి బీరకాయలు, వంకాయలు, ఈ టర్కీ అంజీర్, టమాటోలు, ఇంట్లో కూడా వంకాయలు కూడా చాలా వెరైటీస్ కోసాం. ఇది ఒక బీరకాయ, పచ్చిమిరపకాయలు, ఇదేమో చిక్కుడు, ఇదేమో పొడుగు పొట్లకాయ, ఇదేమో బీన్స్. శశి బెస్ట్ ఫ్రెండ్. గార్డెన్ ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ పరిచయం ఆవిడ. ప్రతిదానికి సజెషన్ కూడా ఇస్తూ ఉంటుంది. నాకు ఏదన్నా కొంచెం డౌట్ రాగానే శశి ఏంటమ్మా ఇది అని అనుకో, ఇలా చేయండి అంటే ఇలా అంటుంది అంతే. మీకు దగ్గరలో ఉంటారు. శశి గారి గార్డెన్ వీడియో మనం ఇంతకుముందు చేసాం. 2 ఏళ్ళు అవుతుంది కదా, దాదాపుగా 2 years అవుతుంది. మ్యాంగో ఫ్రూట్స్, బనానా కింద దానికే ఫుల్ వ్యూస్ వచ్చినాయి అసలు. బనానా పెద్దది ఉంది. పెద్దదంటే ఇంత సైజు గెల, కూర అరటి. ఓకే, గెల అంత సైజ్ వస్తుందా? కాయలు మంచి సైజు వస్తాయి. వీలుంటే వెళ్దాము, చూపిద్దాం. అంటే నేను చూస్తానే కానీ మీకు చూపించే వీలుంటే తప్పకుండా చూపిస్తాం మీకు కూడా. సోలార్ స్టార్ట్ చేసామండి మనం. సోలార్ విజయవాడ మన ఫిరోజ్ గారు నేను కలిసి సోలార్ స్టార్ట్ చేస్తున్నాం. మన టెర్రస్ గార్డెన్ పైన చేస్తున్నాం. ఎలాగా మరి? మాకు ఎండ రాదు కదా, దానికి రిఫ్లెక్ట్ వస్తుంది కిందకి మనకి. అంటే ట్రాన్స్పరెంట్ ప్యానల్స్ పెట్టి కొంచెం హైట్ లో గార్డెన్ డిస్టర్బ్ అవ్వకుండా చేస్తున్నారు. ఒక గార్డెనర్ కూడా ఇన్స్టాల్ చేశారు. మీరు నాకు శాంపుల్ చూపిస్తే నేను మన వాళ్ళకి చూపిస్తే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకేమో ప్యానల్ పెట్టుకోవాలంటే మరి అది కాస్ట్ అవ్వదా? గార్డెన్ లేదండి, సేమ్ కాస్టే. సేమ్ మన రెగ్యులర్ వచ్చేంత కాస్ట్. ప్యానల్స్ అని కంపెనీవే వాడుతున్నాం. అంతే, అది మంచి వేరే బయట పనికొచ్చాయి కాదు. మంచి కంపెనీ వాడుతున్నాం, మంచి ప్రోడక్ట్ అది. మన గార్డెనర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అది. వీడు నా ఫ్రెండ్. మరి మీ సోలార్ ప్యానల్ శాంపుల్ మీరు పెడితే చూపిస్తే, దాని కింద మొక్కలు కూడా చూపిస్తే అవి అవుతా అంటే మనం ఇంప్లిమెంట్ చేయించవచ్చు. మరి 11 అడుగుల హైట్ లో పెట్టారండి ప్యానల్స్ పైకి పైకి వెళ్ళిపోతుంది. కింద చక్కగా మనం పెట్టుకునే మొక్కలన్నీ పెట్టుకోవచ్చు. మేము పెట్టింది కూడా ఎక్స్పెరిమెంట్ లాగా. ఒక పక్క అపార్ట్మెంట్ ఉంది ఫుల్గా, వాళ్ళకి అసలు షాడో లేదు. దాని షాడో టెస్ట్ చేయించి మనతో బాగా ఒక పర్టికులర్గా చేయాలని చెప్పి చేయించాం అనమాట ఇవాళ. దాని మీద మంచి బాగుంది. నాకు వీలైతే తప్పకుండా మీకు చూపిస్తాం, మన ఆడియన్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సోలార్ ప్యానల్ అందరు పెట్టుకోవాలనుకుంటున్నారు కదా అని చెప్పేసి అందరూ పెట్టుకోవడానికి, ముఖ్యంగా మళ్ళాంటి వాళ్ళ. ఇది మనం ఈరోజు చేసిన హార్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.